ఏపీలో మొంతా తుఫాన్ ప్రభావం చూపుతుంది. కోస్తా జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ ప్రభావం పెరుగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో మొంతా తుఫాన్ కదిలింది. ప్రస్తుతానికి చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని, అశ్రద్ధగా ఉండొద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. పలుచోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. కైలాసపురంలో గాలుల ప్రభావానికి చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని జీవీఎంసీ అధికారులు ప్రజలను సూచించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి తుఫాను పరిస్థితిని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను స్థానిక అధికారుల ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు. వాటర్ ఉంది సార్, వాటర్ కూడా ఓకే, మస్కిటో కాయిల్స్ పెట్టాలి. ఎవరెవరు ఇక్కడ తరలించాలి అని చెప్తున్నాను. ఎవరెవరు ఇక్కడ తరలించాలి అని చెప్తున్నాను. ఎప్పటి నుంచి తరలిస్తారు? మధ్యాహ్నం ఓకే, ఇక్కడ ఫుడ్ వండేదానికి ఇస్తారు, పేమెంట్ ఇస్తాం. మీతో మాట్లాడారు కదా. ఓకే, సో తర్వాత టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయించారా? మరోవైపు అనకాపల్లి జిల్లాలోని పలు జలాశయాల వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తాండువ, రాయవాడ, కోనాం, పెద్దేరు జలాశయాల వద్ద ఈఈలతో కూడిన బృందం 24 గంటలు విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తాండవ జలాశయంలో నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫుడ్ వండేదానికి ఎవరెవరు ఇక్కడ తరలించాలి అని చెప్తున్నాను. ఎప్పటి నుంచి తరలిస్తారు? మధ్యాహ్నం ఓకే, ఇక్కడ ఫుడ్ వండేదానికి మొంతా తుఫాను నేపథ్యంలో నందివాడ మండలంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పుట్టగుంట వద్ద బుడమేరును పరిశీలించారు.
అనంతరం నందివాడ గ్రామంలోని తుఫాను షెల్టర్గా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ హైస్కూల్లోని వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో 3 రోజుల పాటు జిల్లాలో అతి భారీ వర్షాలతో పాటు వేగవంతమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రేపు మనకు చాలా విండ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ రేపు రెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనము మొత్తం మండల్ బృందాలని మళ్ళీ విలేజ్ టీమ్స్ ని అప్రమత్తం చేయడం జరిగింది. గాలులు ఎక్కువ ఉంటాయి కనుక పూరిల్లులు, పెంకుటిల్లులు, పాత ఇల్లులలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంది కనుక వాళ్ళు మరియు లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు, కాలువగట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సేఫ్టీ కోసం వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించేదానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పునరావాస కేంద్రాల్లో కూడా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది అయిన తర్వాత కూడాను ఒకసారి ఫ్లడ్ సైక్లోన్ తగ్గిన తర్వాత కూడా చెట్లు పడిపోయినా, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినా అవన్నీ రీస్టోర్ చేసి నార్మల్సీని మళ్ళీ తీసుకొని రావడానికి కూడా అన్ని ప్రణాళిక సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము. పబ్లిక్ కి నా రెండు రిక్వెస్ట్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మనకు దయచేసి ఇంట్లోనే ఉండండి, అనవసరంగా బయట ఎవరు రావద్దు. సో ఇండోర్ లో ఉన్నంత వరకు మనం చాలా సేఫ్ గా ఉంటాం మొదటిది. రెండోది ఏమంటే ఎవరిదైనా ఈ పూరిల్లు, పెంకటిల్లు ఉంటే అలాంటి వాళ్ళు దయచేసి స్వచ్ఛందంగానే పునరావాస కేంద్రాలకు రావాలి. చాలా టైమ్స్ మేము ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా చివరి వరకు రారు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్రభుత్వంతో సహకరించండి. మూడోది ఏమంటే మనము ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు కాజ్వేల్ పైన వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో ఉంటే వాటర్ తక్కువ ఉంది అనే ధైర్యంతో దయచేసి క్రాస్ చేయొద్దు, అక్కడ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా రోడ్స్ క్రాస్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు చూసుకునేదానికి ప్రజల సహకారం కూడా కోరుతున్నాను. సార్ ఎక్కడే కొన్ని గ్రామాల్లో కరెంట్ పోల్స్, ఇనప పోల్స్ ఉండి తుప్పు పట్టేసి కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి సార్. వాటి మీద మీరు చర్యలు తీసుకున్నారు సార్? అంటే కొన్ని చోట్ల ఇప్పుడు పెడానా నుంచి చూసుకొని వస్తున్నాను, పెడానాలో అలా ఇనుపు పట్టి అవి అంటే ఆల్రెడీ కిందంతా తుప్పు పట్టిండే దాన్ని అంతా తీసేశారు. యాక్చువల్లీ ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చున్నాం యాక్చువల్లీ. సో అలాంటిది ఏమైనా ఉన్నా కూడా వీఆర్ టేకింగ్ కేర్. రేపు మనకు చాలా విండ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ రేపు రెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనము మొత్తం మండల్ బృందాలని మళ్ళీ విలేజ్ టీమ్స్ ని అప్రమత్తం చేయడం జరిగింది. మొంతా తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆమ్రపాలిని నియమించారు. ఆమ్రపాలి రాకతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాకు వచ్చిన మరుక్షణమే ఫీల్డ్ విజిట్తో అధికారులను పరుగులు పెట్టించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను ఆమ్రపాలి సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమ్రపాలికి జాయింట్ కలెక్టర్ నవీన్ వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆమె ఆదేశించారు. ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ అంతా పెట్టేస్తారు. మళ్ళీ మీరు రేపు